చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. పలమనేరు, కుప్పం, వీకోట, ఎర్రావారిపాలెం, తలకోన ప్రాంతాల్లో వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో తరచూ అడవి ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆ ఏనుగుల మంద ఎక్కడ సంచరిస్తూ ఉంటుందనేది తెలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అవి ప్రజలకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా కుప్పం, పలమనేరు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు పంట పొలాల్లో ఎక్కువగా నష్టం చేయడం, అక్కడ ఉన్న రైతులను తొక్కి చంపడం లాంటి ఘటనలు చాలానే జరిగాయి. అడవి ఏనుగులు ఊర్లోకి రాకుండా ఉండేందుకు పెద్ద పెద్ద కందకాలు సైతం తవ్వారు. కానీ అవి సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఒక్కొక్కసారి అడవి ఏనుగుల నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు కొంతమంది రైతులు కరెంటు వైర్లను తగిలిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్ని ఏనుగులు మృత్యువాత కూడా పడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం చాలా ఏనుగులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో ఏనుగుల దాడిలో 27 మంది రైతులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులను మన రాష్ట్రానికి తీసుకువచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏనుగుల మంద వచ్చినప్పుడు కేరళలోని కుంకి ఏనుగులు, కర్ణాటకలోని కుంకి ఏనుగులపై ఆధారపడాల్సి వస్తుండేది. ఆ రాష్ట్రాల నుంచి కుంకి ఏనుగులు ఇక్కడికి వచ్చేలోపు తీవ్ర నష్టం జరిగిపోయేది. కుంకీలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులు. అడవి ఏనుగులను నియంత్రించడానికి, తరిమి కొట్టడానికి, పట్టుకోవడానికి కుంకీలను ఉపయోగిస్తారు. పంట పొలాల్లోకి, జనసంచారంలోకి ఏనుగుల మంద వచ్చినప్పుడు ఈ కుంకి ఏనుగులు వాటిని అదుపుచేసి అడవిలోకి తిరిగి పంపిస్తాయి. అడవి ఏనుగులను అడ్డుకుని తరిమి కొట్టేలా కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఎక్కడైనా అడవి ఏనుగుల గుంపు దాడికి దిగితే కుంకి ఏనుగులను అక్కడ రంగంలోకి దింపుతారు. అలాగే గాయపడినా లేదా అడవిలో ఎక్కడైనా చిక్కుకున్న అడవి ఏనుగులను రక్షించడానికి కూడా కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. కుమక్ అనే పర్షియన్ పదం నుంచి కుంకి ఉద్భవించింది. కుమక్ అంటే పర్షియన్లో సాయం అని అర్థం. దీంతో మనుషులకు సాయం చేసే ఏనుగులను కుంకి ఏనుగులని అంటారు. బెంగాల్ నుంచి తమిళనాడు వరకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కుంకి ఏనుగులను ఎక్కువగా వినియోగిస్తారు. కుంకి ఏనుగులుగా సాధారణంగా మగవాటినే ఎంపిక చేస్తారు. మగ ఏనుగులు మాత్రమే అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. అలాగే కుంకి ఏనుగులుగా వ్యవహరించాలంటే బలంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. అలాగే భారీ వస్తువులను మోసే సామర్థ్యం, అటవీ ప్రాంతాల్లో రవాణాకు వీటిని ఉపయోగిస్తారు. బలంగా ఉండే మగ ఏనుగులను చిన్నప్పుడే కుంకి ఏనుగులుగా ఎంపిక చేసి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే కుంకి ఏనుగులుగా ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తారు. మదపుటేనుగులను అడ్డుకొని అడవిలోకి తరిమి కొట్టేందుకు వీటిని ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మనుషుల ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. మావటి ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని ఈ కుంకి ఏనుగులు పనిచేస్తాయి. ఈ ఏనుగులు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. అలాగే ఇతర ఏనుగులతో కూడా సామరస్యంగా కలిసిపోతాయి. సాధారణంగా ఆసియా ఏనుగులను కుంకి ఏనుగులుగా ఎంపిక చేస్తూ ఉంటారు. అయితే మగ ఏనుగులు మస్త్ అనే హార్మోనల్ దశలోకి వెళ్లినప్పుడు చాలా ఆక్రోశంగా మారతాయి. ఈ విషయంలో అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో వాటికి శిక్షణతో పాటు నిగ్రహించడానికి అనుభవజ్ఞులైన మావటిలు అవసరమవుతూ ఉంటారు. గడిచిన 20 ఏళ్లుగా అడవి ఏనుగుల సమస్య ఏపీ సరిహద్దు ప్రాంతాల వాసులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించేలా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కర్ణాటక ప్రభుత్వం దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే 4 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అప్పగించింది. ఇవి పలమనేరులోని ఎలిఫెంట్ హబ్కు చేరుకున్నాయి. కర్ణాటకకు చెందిన మావటీలు 2 నెలల పాటు కుంకి ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కుంకి ఏనుగుల రాకతో చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం అడవి ఏనుగులతో ప్రజలు నష్టపోయారు. కుంకి ఏనుగులు రావడంతో అడవి ఏనుగుల నుంచి తమకు విముక్తి లభిస్తుందంటున్నారు.